జోగిపేటలో బీఆర్ఎస్ సర్పంచ్లకు ఆత్మీయ సన్మానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. విషయం రేవంత్ రెడ్డి కూడా అర్థమైంది కనుకనే 2 ఏళ్లకేళ్ళు జిల్లా పరిషత్ ఎలక్షన్ పెట్టలేడు, 7.5 మున్సిపల్ ఎలక్షన్ కూడా పరిగణ చేస్తలేడు. ఈ సర్పంచ్ అయితే కారు ఉండదు, ఇది ఇండిపెండెంట్ గెలిచిన వాళ్ళందరినీ నా అకౌంట్ వేసుకుంటా అని ఇది పెట్టింది. కానీ ఇప్పుడు జిల్లా పరిషత్ పెట్టే ధైర్యం చేస్తలేడు, ఎంపీటీసీ పెట్టే ధైర్యం చేస్తలేడు, మున్సిపాలిటీ పెట్టే ధైర్యం చాలతలేదు ఆయనకు. ఇంకా ఇవాళ కోఆపరేటివ్ ఎలక్షన్లు, డిసిసిబి ఎలక్షన్లు, దాన్ని కూడా నామినేషన్ ఇచ్చుకుంటారట, ఎలక్షన్ పెట్టలేట. ఎందుకంటే పోయిన దాకా 10కి 10 మనమే గెలిచినాం. మళ్ళా పెట్టిన బీఆర్ఎస్ వాళ్ళకి గెలిచినట్టుందని ఎలక్షన్ పెట్టా, నేను నా మనుషులను కాంగ్రెస్ కార్యకర్తల్ని నామినేట్ చేసుకుంటున్నారు రేవంత్ రెడ్డి అంటేనే అర్థమైపోయింది ఆయన పని అయిపోయిందని. గౌరవనీయులు జిల్లా పార్టీ అధ్యక్షులు మన సంగారెడ్డి ఎమ్మెల్యే మిత్రులు చింతా ప్రభాకర్ గారికి, మా సోదరిమణి మరి నన్ను ఇప్పుడే ఆశీర్వదించినటువంటి మా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మంజుశ్రీ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు గౌరవనీయులు జయపాల్ రెడ్డి అన్న గారు, గౌరవనీయులు సీనియర్ నాయకులు నారాయణ గారు, అదేవిధంగా రాహుల్ కిరణ్ గారు, లింగన్న గారు, కాశీనాథ్ గారు, నాగభూషణం గారు, సీనియర్ నాయకులు వీరభద్రరావు గారు, వీరారెడ్డి గారు, విజయ్ కుమార్ గారు, లక్ష్మీకాంత్ రెడ్డి గారు, బుచ్చయ్య గారు, వీరప్ప మా టేక్మాల్ అధ్యక్షులు, అట్లే అన్ని మండలాల అధ్యక్షులు శివకుమార్, నరసింహులు, శశికుమార్, విఠల్, శ్రీధర్, వెంకటేశం, రజనీకాంత్, అశోక్, సీనియర్ నాయకులు పల్లె సంజీవయ్య గారు, ఇంకా వేదిక మీద చాలా మంది ఉన్నారు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు, మరి మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, కోఆపరేటివ్ చైర్మన్లు వాడు భయపడి తీసేసింది ఇవ్వాలి. మా కోఆపరేటివ్ చైర్మన్లు, ముఖ్యంగా ఈ ఎన్నికల్లో మంత్రి గారు ఎన్ని అడ్డంకులు పెట్టినా, పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకున్నా, విస్కీ బాటిళ్లు ఏర్లై పారించినా, డబ్బు మూటలు పంపినా, వాటన్నిటినీ కాదని అద్భుత విజయాన్ని సాధించిన మా గౌరవ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మీది మామూలు విజయం కాదు. జనరల్ గా ఎప్పుడైనా సర్పంచ్ ఎన్నికలు పెడితే రూలింగ్ పార్టీ గెలుస్తుంది. మనం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నాం పోయినసారి, అప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి. మనం 32కు 32 జిల్లా పరిషత్లు మనమే గెలిచినాం. అట్లనే మున్సిపాలిటీలు 149 మున్సిపాలిటీలకు ఎలక్షన్ జరిగితే 145 మనమే గెలిచినాం చైర్మన్లు, 96% గెలిచినాం. ఇక సర్పంచులు ఎన్నిక పెడితే రూపాయికి 90% మనమే గెలిచినాం. మరి ఇప్పుడేమైంది? రేవంత్ రెడ్డి ఇప్పుడు కారు గుర్తు లేకుండా సర్పంచ్ ఎలక్షన్ వెళ్దాం, నా ఖాతాలు వేసుకుందాం అనుకున్నాడు. కాలుకు బల్పం కట్టకుండా తిరిగిండు. సర్పంచ్ ఎలక్షన్కి ఎవరైనా ముఖ్యమంత్రి తిరుగుతాడే? అసలు ఎప్పుడైనా విన్నామా ముఖ్యమంత్రి సర్పంచ్ ఎలక్షన్లు తిరిగి ఓట్లు వేయమంటాడు ఎవడన్నా? కానీ రేవంత్ రెడ్డికి భయం పుచ్చుకొని తిరిగి అధికార దుర్వినియోగానికి పాల్పడి ఇవాళ కలెక్టర్లను అడ్డం పెట్టుకొని, గవర్నమెంట్ సొమ్ముతోని గవర్నమెంట్ బస్సులు పెట్టి, పోలీసులను పెట్టుకొని అన్ని జిల్లాలు తిరిగొచ్చిండు. అది మొత్తం ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిండు. అన్ని జిల్లాలు తిరిగి ఇంకెంత గొప్పగా ఇగో నేను బతుకమ్మ సీరలు ఇచ్చినా, సీరలు కట్టుకొని వచ్చి మా కారు గుర్తు మా కాంగ్రెస్ పార్టీలను గెలిపింది అని చిల్లర మాటలు కూడా మాట్లాడింది రేవంత్ రెడ్డి. మాట్లాడిందా లేదా? బతుకమ్మ సీరలు కట్టుకొని వచ్చి మా కాంగ్రెస్ పార్టీలను గెలిపింది అనే చిల్లర మాటలు కూడా మాట్లాడిండు. నీ ముఖానికి నువ్వు ఏమిచ్చినావు? ఇవి మా కేసీఆర్ ప్రతి పండుగకు చీరలు ఇచ్చిండు, బతుకమ్మ చీరలు అందరికి ఇచ్చిండు. 1,40,00,000 మందికి ఇచ్చిండు. రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఇప్పుడు కేవలం
గ్రూపులలో ఉండే ఆడోళ్ళకు మాత్రమే ఇచ్చిండు, మిగతాలకు ఎగబెట్టిండు. తల్లికి ఎగబెట్టిండు, బిడ్డకి ఎగబెట్టిండు. తల్లి అత్తకి ఇయ్యలే, బిడ్డకి ఇయ్యలే. ఇంట్లో మాత్రం భార్యకు ఒక్కదానికే ఇచ్చిండు. ఇప్పుడు అత్త ఏమనాలి, బిడ్డ ఏమనాలి? కేసీఆర్ ఉండగా అత్తకి ఇచ్చిండు, బిడ్డకి ఇచ్చిండు, ఇంట్లో భార్యకి ఇచ్చిండు, అందరికి ఇచ్చిండు కేసీఆర్. కానీ రేవంత్ రెడ్డి 2 సార్లు ఇవ్వాల్సింది ఒక్కసారి ఇచ్చిండు. ఆ ఇచ్చిన ఒక్కసారి కూడా సగం మందికి ఇచ్చిండు, సగం మందికి ఎగ్గొట్టిండు. ఆయన ముచ్చటనే సగం, ఏది చూసినా సగం సగం ఆగమాగం. ఇప్పుడు రుణమాఫీ ఉన్నది అందరికైనా, అదే 40 పైసలు అయింది, 60 పైసలు ఎగ్గొట్టిండు. రుణమాఫీ చూస్తే సగం సగం, బతుకమ్మ తీయలు చూస్తే సగం సగం. బోనస్ పేరు రాసంగి సన్నబడ్లకు బోనస్ వచ్చిందా, ఎగ్గొట్టిందా? పేరు రాసంగి ఎగ్గొట్టిండు, ఇప్పుడు ఓట్లున్నాయని మానకాలంకి ఇచ్చిండు. బోనస్ చూస్తే సగం సగం. రైతు బంధు రేవంత్ రెడ్డి వచ్చినాక 4 రైతు బంధులు కావాలి, 2 ఇచ్చిండు, 2 ఎగ్గొట్టిండు. అవునా కదా? కేసీఆర్ ఉంటే కరోనా వచ్చినా మా ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టిండు, ఉద్యోగస్తుల జీతాలు బంద్ పెట్టిండు, రైతులకు మాత్రం బరాబర్ రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్. రేవంత్ రెడ్డికి నా కరోనా లేదు, పెద్ద నోట్ల రద్దు లేదు, అయినా 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిండా? అది కూడా సగం సగమేనా? రైతు బంధు చూస్తే సగం సగం, బోనస్ చూస్తే సగం సగం, రుణమాఫీ చూస్తే సగం సగం, బతుకమ్మ చీరలు చూస్తే సగం సగం, అంతా అగమాగం. అవునా కాదా? ఏదైనా ఒక్కదైనా చక్కగా ఉన్నదా? దవాఖానలో పోతే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది, న్యూట్రిషన్ కిట్ గర్భిణీ స్త్రీకి బంద్ అయిపోయింది, బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి, గొర్రెలు బంద్ అయిపోయినాయి, దళిత బంధు